Welcome to Ethics Bulletin. I am Dr. Samram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు: మానవ జిజ్ఞాసకు సరైన సమాధానం నాస్తికత్వంతోనే లభ్యం. ప్రముఖ నాస్తికులు గోరా. శాస్త్రీయ దృక్పథంతోనే సమాజ ప్రగతి. ప్రముఖ శాస్త్రవేత్త, రేషన్ లిస్ట్ డాక్టర్ పిఎం భార్గవ. ఆహారం బట్టే సత్వ, రజో, తమో గుణాలు ఏర్పడతాయనడం నిజం కాదు డాక్టర్ సమరం. ఆర్థిక, సామాజిక అసమానతలతో ఇంకా వివక్షతకి గురి అవుతున్న ఎస్సీలకి మత మార్పిడితో సుప్రీంకోర్టు రిజర్వేషన్లను రద్దు చేయడం ఎంతవరకు సమర్థనీయం? నాస్తిక కేంద్రం. ఒక ప్రక్క సామాజిక చైతన్యాన్ని కలిగిస్తూ మరొక ప్రక్క యువతకి కొత్త రుచులు చూపిస్తూ నోరూరిస్తున్న యూట్యూబ్ ఛానల్ సమరం ఫుడ్ ఛానల్ని చూడండి. కడుపుకి పసందైన ఫుడ్ అందించండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, మానవ జిజ్ఞాసకు సరైన సమాధానం నాస్తికత్వంతోనే లభ్యమని ప్రముఖ నాస్తికులు గోరా గారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, మానవ జిజ్ఞాసకు సరైన సమాధానం నాస్తికత్వంతోనే. ఆది మానవుడు అప్పుడు ఇంత విజ్ఞానం లేదు, జ్ఞానం లేదు, ఏం లేదు. వాడికి ఏమిటి, ఈ పగలేంటి, ఈ రాత్రి ఏంటి, ఈ వరదలేంటి, ఈ తుఫాన్లేంటి, అసలే నేచర్ ఏమిటి, ఈ భూకంపాలేంటి, చూడు ఇటు అట్లా ఏంటి అంతాను, ఏంటి మాయ అనుకున్నాడు. వాడుకున్న దాంట్లో ఆలోచించాడు. మనిషి అన్నాడు మేధస్సు ఉంది కదా, అప్పుడు ఇంకా డెవలప్ కావాలి బ్రెయిన్. చివరికి వాడికి కావాల్సిన ఆ జిజ్ఞాసకి సమాధానం చేసుకుంటే ఏదో ఒక పెద్ద మనకు మించిన శక్తి ఏదో ఉంది, ఏదో శక్తి మనకు మించే శక్తి ఉంది అనుకున్నాడు. దానికి దేవుడు అని పేరు పెట్టుకున్నాడు. అతీత శక్తి, అలౌకిక శక్తి ఈ లోకంలో లేదు, ఎక్కడి నుంచో ఎంత నడుపుతోంది అని అనుకున్నాడు. అది ఆ రకమైన భావం, దేవుడైన భావం మనిషి యొక్క అజ్ఞానంలోంచి వచ్చింది. జ్ఞానం లేదు ఆ రోజు, కానీ ఆలోచిస్తూనే ఉన్నాడు మనిషి. యుగాలుగా ఆలోచిస్తున్నాడు, ఇదేమిటి, ఇదెందుకు, ఇది ఎలా అని. మా కొంతమంది అయితేనేమో సింపుల్గా ఆలోచనగానే దైవ సృష్టి కదా, దేవుడు సృష్టించాడు కదా అనేసి సమానపరిచేసుకున్నారు. కానీ మనిషికి అలా అవ్వలేదు. ఎందుకు పిల్లలు ఇది ఏమిటి, ఇది ఎలా అని అడుగుతారు చిన్నపిల్లలు. అంటే మనిషి అన్నవాడు చిన్నతనం నుంచి కూడా ఇదేమిటి అనేది ఆ జిజ్ఞాస, తెలుసుకోవాలనే జ్ఞానము, ధ్యాస మనిషిలోని, జంతువులో లేదు, దేవుట్లో లేదు, కేవలం మనుషుల్లోనే ఉంది. మనిషి ఆ డెవలప్డ్ బ్రెయిన్ అనమాట. అంటే అది ఏమిటి జిజ్ఞాస. జిజ్ఞాస అంటే తెలియంది తెలుసుకోవాలనేది, ఏదో చిన్నదాంతో ఇదైపోవడం కాదు. అంచేతే ఇది సరే దేవుడు అనుకున్నాడు. దేవుడే అయినట్లయితే ఇదంతా ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, దేవుడు ఇవన్నీ ఈ తేడాలు ఎందుకున్నాయి అని అవి వస్తున్నాయి, యుగాలుగా వస్తున్నాయి. దేవుడు సర్వశక్తివంతుడు, సర్వదయామయుడు, సర్వవ్యాప్తము అని సమాధానాలు చెప్పుకున్నారు. సిద్ధాంతాలు వచ్చి ఆస్తి సిద్ధాంతాలతో అలాగే ఉన్నాయి. మరి మామూలు మనిషి సర్వవ్యాప్తము అంటే ఆయన కంట్రోల్లో ప్రతి సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తము. ఒక విమానం వెళుతోంది, అందరూ మంచి మనుషులే కూర్చున్నారు, ఎవరు దుర్మార్గులు లేరు, టెర్రరిస్ట్ లేరు. ఆ విమానం యాక్సిడెంట్ అయిపోతుంది. మరి దేవుడు సర్వశక్తివంతుడు అయితే దాంట్లో అంతా మంచి వాళ్ళే ఉన్నట్లయితే ఎందుకు యాక్సిడెంట్ చేసాడు, అందరూ చంపేశాడు? ఒక రైలు ఉంది, అందరూ వెళ్తారు, రైలు యాక్సిడెంట్ ఎంత ముందో చచ్చిపోయారు. సర్వశక్తి అయితే దాన్ని ఎందుకు ఆపలేదు? ఆలోచిస్తున్నాడు. అరే సమాజంలో ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతో మంచి 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 వాళ్ళు చచ్చిపోతారు, త్వరగా చచ్చిపోతున్నారు. ఎంతో మంచివాడు, ఎంతో దయమయుడు మనిషి చనిపోతున్నాడు. ఏమిటి మరి దేవుడు ఉన్నవాడు ఇలాంటి మంచివాళ్ళని బతుకు దుర్మార్గులని, దుష్టుని ఎందుకు బతికుంచుతున్నాడు ప్రశ్నించాడు. సర్వదయామయుడు అయినట్లయితే ఎందుకు ఇంత పేదరికం ఎందుకు ఉండాలి?
ఎందుకు నీ అసమానతలు ఉండాలి? ఆలోచించారు. జిజ్ఞాస, మనుషులు జిజ్ఞాస. ఆ జిజ్ఞాసతోనే దేవుడు సర్వశక్తివంతుడు గారు, సర్వదయామయుడు, సర్వవ్యాప్తము కాదు అని తెలిసి చివరికి దేవుడు అనేవాడు ఒట్టిదని తేల్చేసుకున్నాడు. కరెక్ట్. దేవుడు అనేది మనిషి అజ్ఞానం చూచి అజ్ఞానంలో చూసిన భావం అని తేల్చేసుకున్నాడు. అజ్ఞానము అంచేత ఆ మనిషిలో జిజ్ఞాస ఉందే, ఆ జిజ్ఞాసకి సరైన సమాధానం నాస్తికత్వం ద్వారా. నాస్తికత్వం ఏంటి? మానవ కేంద్ర సిద్ధాంతము. వేరేసిగా అతిశక్తి లేదు, దేవుడు అనేవాడు లేడు, అంతా మనిషే చేశాడు. మనిషి స్వతంత్రంగా ఆలోచించగలుగుతాడు, స్వతంత్రంగా చేస్తాడు. అందువల్లే ఆ స్వతంత్ర ఆలోచన బట్టే అతనికి ఆ శక్తులన్నీ సమకూర్చుకున్నాడు స్వతంత్రంగా. అంటే అదే దేవుడు కూర్చున్నాడుకో మనం ఈరోజు ఇంత హాయిగా ఉండేవాళ్ళం కాదు. ఈ వ్యాధులన్నీ చేయించారు, వ్యాక్సిన్స్ వచ్చాయి. ఒక అనుకుంటే మసు వచ్చి జనాలందరూ చచ్చిపోయారు. కానీ ఎప్పుడైతే ఎడ్వర్డ్ జెన్నర్ మసు వచ్చి టీకా కనిపెట్టాడో వ్యాధులు పోయాయి. అది అంతా దేవుడే చేస్తున్నాడు అని కూర్చుంటే అయ్యేదా? లేదు. అంటే మనిషి జిజ్ఞాస ఇవన్నీ ఎలా ఉన్నాయంటే జిజ్ఞాసలోంచి సమాధానం. అది నాస్తిక చైతన్యం. నాస్తిక చైతన్యంతోనే అది మాస్తిక జిజ్ఞాసకుంటే సమాధానం మనిషి ఆలోచిస్తాడు. అతిశక్తి లేదు, దేవుడు లేదు, ఏమైనా మనమే చేయాలి, మనమే తెలుసుకోవాలి, మనమే చేయాలని మనిషికి స్వేచ్ఛగా ఆలోచించేటువంటి పరిస్థితి నాస్తికత్వం. ఆస్తికత్వం పెద్దానికి ఆన్సరు దేవుడు, దైవ సృష్టి, కర్మ, దురదృష్టం ఉంది. ఇట్లా అలాగే ఈ విశ్వం ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అని అంటే దేవుడు ఆశను అడుగు. ఏమంటే ఈ నక్షత్రాలు ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, ఇంత విశ్వం ఉందే, ఇంత విశ్వం ఏమంటే దైవ సృష్టి అంటారు. కాదు, చివరికి మనిషి తేల్చాడు. విశ్వం అనేది ఎలా వచ్చిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ అనే ఒక సైంటిస్టు ఈ విశ్వం ఆవిర్భావం ఎలా జరిగింది అనేది తను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. విశ్వం అనేది కోటాను కోట దాదాపు 13.8 బిలియన్ 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఎంత క్యాలిక్యులేటెడ్ అయిపోయిన ఆ క్యాలిక్యులేషన్స్ అందరికీ లెక్కలు చూపించాడు. ఇప్పటికీ శాస్త్రజ్ఞులు ఆ లెక్కలను ఒప్పుకుంటున్నారు. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ప్రారంభం. ఎలా ప్రారంభమైంది? అతను ఏం చెప్పంటే ఈ విశ్వం మొదట్లో ఒక బిందువు రూపంలో, ఒక బిందువు ఒక్క చుక్క రూపంలో ఉండేది. అది చాలా శక్తివంతమైన బిందువు. అది విడివిడిగా అయిపోయి అది ఎలా ఉంది? బిందువు చాలా చిన్నదిగా, చాలా వేడిగా, ఘనస్థితిలో ఉండేది ఆ బిందువు. అది ఉండి అలా మొదలైంది. ఆ తర్వాత ఆ బిందువు నుంచే విశ్వంతో వచ్చింది. ఆ విశ్వం వచ్చింది. దాన్ని విశ్వాన్ని ఎలాగా ఇన్ని దశలుగా వెళ్ళని విశ్వం దాదాపు ఒక 5 దశలుగా బిగ్ బ్యాంగ్ మీద చెప్పాడు. విశ్వం ఎలా వచ్చింది? ఆసురుడు దైవ సృష్టి, దేవుడు సృష్టించాడు, ఇదంతా దైవ సృష్టి అంటాడు ఆసురుడు. అంటేనే అదే నాసురుడైతే ఇదిగో ఎవిడెన్స్ చెప్తాను ఎవిడెన్స్ అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. జిజ్ఞాసకు సమాధానం నాస్తికత్వంతోనే. ఆ నాస్తికత్వంతోనే అక్కడ బిగ్ బ్యాంగ్ థియరీలో ముందు ఒక బిందువు రూపంలో ఉండేది. ఆ బిందువు మొత్తం అయిన తర్వాత అది ఒక ఫస్ట్ స్టేజ్. సెకండ్ ఇక విస్తరణ అన్నమాట. అది పేరిందంటారు. బిందు పేలలేదు, అది స్వయంగా విస్తరించడం మరి బిందువు స్వయంగా విస్తరించి అది నిదానంగా ప్రోటాన్లు, ఆ బిందువులోంచి ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఏర్పడ్డాయి బిందువులోంచి. ఇవన్నీ ప్రూవ్డ్, సైంటిఫిక్లీ ప్రూవ్డ్. విశ్వం దేవుడు సృష్టించాలని ప్రూఫ్ చూపించమను. ఊరి అండది ఊహాగానాలు.
అవాస్తవిక విషయాల్ని నిజాలుగా ప్రచారం చేసేది ఆస్తికులు, వాస్తవికంగా చెప్పేది. అంచేత ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లుగా ఏర్పడ్డాయి. తర్వాత ఇవన్నీ ఆటమ్స్గా ఏర్పడ్డాయి. మనది సెల్ ఆటం అంటే ఆటంలో ఏమంటాయి? ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయి. దాంట్లో ఆటమ్స్ ఏర్పడ్డాయి. ముందు ఏది బిందువ, అది మూడో దశ. ఎన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంది. తర్వాత నక్షత్రాలు అది వచ్చిపోయి అలా విస్తరిస్తూ అనేకంగా విస్తరించాయి. ఈ ఆటమ్స్ అనేకంగా విస్తరించి అవి చివరికి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అవి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇవన్నీ కలిసి నక్షత్రాలుగాను గ్యాలక్సీలుగా ఏర్పడ్డాయి. ముందు విరిగా ఉన్నాయి, ఇవన్నీ కలిసి ఒక్కోటి ముందు కలిసే లక్షల సంవత్సరాల తర్వాత గురుత్వాకర్షణ శక్తి బాటలో కలిగింది. దాంతో నక్షత్రాలు, గ్యాలక్సీలు వచ్చాయి. దీన్ని ఇప్పుడు మిల్కీ వే అంటాం. పాలపుంత ఒకటి. ఆ పాలపుంతలో మనం కూడా ఉన్నాం, భూమి కూడా దాంట్లో ఉంది. ఇలాగ ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది, ఇప్పటికి విస్తరిస్తూనే ఉంది. ఏదైతే బిగ్ బ్యాంగ్ చెప్పాడో అదే పద్ధతిగా ఇవన్నీ కూడా బిందువులు, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ కలిసి అణువులుగా ఉండి ఎలా అవుతోంది, అవి మళ్ళీ ఇలా విడిపోయి ఘనీభవించి నక్షత్రాలుగా, గ్యాలక్సీలుగా తయారవుతాయని బిగ్ బ్యాంగ్ ఏం చెప్పాడో అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దీన్ని హబుల్ అనే శాస్త్రజ్ఞుడు తన టెలిస్కోప్ ద్వారా చూపించాడు. హబుల్ టెలిస్కోప్ ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నీ కలిసి చివరికి అవి ఘనీభవించి గురుత్వాకర్షణ ఘనీభవించి అవి ఒక పదార్థం కింద మారి నక్షత్రాలుగా ఇవన్నీగా తయారవుతున్నాయని మొట్టమొదటి ఉందో దాన్ని హబుల్ టెలిస్కోప్ ద్వారా చూపించాడు హబుల్ సైంటిస్ట్. ఎప్పటికీ దానికి సాక్ష్యం ఉంది. అంటే దేవుడి దగ్గర సాక్ష్యం ఇచ్చలేదు, కానీ ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా చూపించడం జరిగిందో హబుల్ టెలిస్కోప్లో ఇప్పుడు మనం బిగ్ బ్యాంగ్ ఏది ప్రతిపాదించాడు సిద్ధాంతాన్ని అది సాక్షీభూతంగా మనం తెలుసుకోగలుగుతాం. అది సైన్స్. దట్ ఈజ్ ఎ థియరం. అంచేత ఆయన ఆధారంగానే గ్యాలక్సీలు ఇప్పుడు దానికి ఏంటి అది ఆధారాలు ఇప్పుడు గురికి హబుల్ టెలిస్కోప్ చూపించడం కాదు. గ్యాలక్సీల్ రెడ్ షిఫ్ట్ అంటారన్నమాట ఆ సైంటిఫిక్ దీంట్లోనూ. అది ఇప్పటికీ అవి మన దూరం అవుతున్నాయి. ఏ రకంగా అయితే ఒక ఆటమ్స్ ఏర్పడి ఆటమ్స్ ఇలా అయ్యని చెప్పాడో అవన్నీ అవి ఇప్పటికీ ఏది బిగ్ బ్యాంగ్ థియరీ ప్రతిపాదించి అవి ఏం చేశాడో అదేవిధంగా విశ్వంలో మనకి అలా విస్తరించే చివరిలో ఏదైతే బిగ్ బ్యాంగ్ చెప్పాడో కనబడుతోంది ఇప్పటికీ. దానికి ఏంటి గ్యాలక్సీల్లో రెడ్ షిఫ్ట్ అనేది అవి మనకు దూరం అవుతున్నాయి. అలాగే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ప్రారంభం విశ్వం నుంచి వచ్చిన అవశేష కిరణాలు పడతాయి. విశ్వం ప్రారంభంలో ఉన్నటువంటి అవశేష కిరణాలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. ఎంత సైన్స్ చూసావా? ఇది నాస్తికత్వం అంటే. ఊరికే చెప్పడం కాదు, ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్, వెరిఫైబుల్ ట్రూత్. అంచేత ఏంటి ప్రారంభ విశ్వం నుంచి వచ్చిన అవశేష కిరణాలు ఇప్పుడు మనకు అప్పుడు మిగిలిపోయిన కిరణాలు, అవశేషాలు. డార్విన్ ఎలా అయితే ఇంతకుముందు ఈ జాతులు ఉండేవని ఏ రంగా చూపించాడో ఆ రంగా ఇప్పుడు విశ్వం ప్రారంభంలో ఉన్న కిరణాల్ని చూపించు ఇంకా మనకు కనబడుతున్నవి. దానికి ఆర్నో పెంజియాస్ మరియు రాబర్ట్ విల్సన్ ఈ రకంగా కనుగొన్నారు. వీటిని కనుక్కున్నారు ప్రారంభ విశ్వం నుంచి వచ్చిన అవశేష కిరణాల్ని ఈ సైంటిస్టులు నిరూపించి చూపించారు. సైంటిస్టులు ఎవరు చేశారు? హైడ్రోజన్ హీలియం పరిమాణం సిద్ధాంతంగా సరిపోతుంది. హైడ్రోజను హీలియం పరిమాణం కూడా దీనికి సరిపోతుంది. అంటే బిగ్ బ్యాంగ్ అనేది ఏదో బాంబు పేరులో రాలా,
ఒక బిందువులా ఉండి ఆ బిందువులోంచి ఇలా అయ్యాలి. అంటే సింపుల్గా మన ప్రేక్షకులకు అర్థం చెప్తాం. చాలా ఉంది బిగ్ బ్యాంగ్ థియరీ చదవండి, తెలుసుకోవాలి. అంతేగాని అంత దైవ సృష్టి, దేవుడు చేశాడు విశ్వం దగ్గర ఒక్క సాక్షి చెప్పడం ఆస్తికున్న దానికి ఇక మొత్తం ఎవిడెన్స్ ఫ్యాక్ట్ బేస్డ్గా మనం చెప్పలేదు. అంటే జిజ్ఞాస సరైన సమాధానం నాస్తికత్వం ద్వారా నేను ఘోరాగారం దానికి. అలాగే ఇంతే కాదు, ఈ ఇలాగే విశ్వం చిన్నగా ఓ బిందువుగా విస్తరించింది, నక్షత్రాలు పడ్డాయి, ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఇక మనకి మన భూమి చెప్పుకోవాలి కదా. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భూమి అనేది ఇది మనం ఉన్న భూమి 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సోలార్ సిస్టంలో ఏర్పడింది. అది 13 బిలియన్ సంవత్సరాల క్రితం. ఏది మొత్తం విశ్వం 13.8 బిలియన్ ఇయర్స్. మన భూమి 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం అది సోలార్ సిస్టంలో మన భూమి ప్రారంభమైంది. దీనికి మొట్టమొదటి అది ఇక్కడ కూడా చాలా వేడి ఉండేది. జీవం లేని స్థితి మొట్టమొదటి భూమి ఇది చాలా వేడి మరుగుతుండగా నిప్పు మరుగుతుండ ఉండేది. అప్పుడేం జీవం లేదు. కానీ తర్వాత మాత్రం చిన్న చిన్న మాలిక్యూల్స్ ఏర్పడ్డాయి భూమి మీద. చిన్న వరకు మొత్తం అగ్నిగోళంలా ఉండేది. తర్వాత చిన్న మాలిక్యూల్స్ ఏర్పడి నీరు, మీథేన్, అమ్మోనియా ఇలాంటి వీటి కలయిక ద్వారా మాలిక్యూల్స్ కదా, దాంతో మాలిక్యూల్స్ తయారయ్యాయి. దేంతో అయ్యాయి? నీటితోనూ మీథేన్, అమ్మోనియా అది మాలిక్యూల్స్. ఇక రసాయనిక చర్యలు కదా, రసాయనిక పరిణామం. ముందు సరళ అణువులు, సింపుల్ ఆటమ్స్ వచ్చాయి. తర్వాత కాంప్లికేటెడ్ ఆటమ్స్ వచ్చాయి. అక్కడి నుంచి సంక్లిష్ట జీవ అణువులు తయారయ్యాయి. ముందు మామూలు అణువులు, రసాయనిక అణువులు వచ్చి అక్కడి నుంచి బయో ఆటమ్స్, వచ్చేసి మాలిక్యూల్స్ వచ్చాయి. మాలిక్యూల్స్ వచ్చాయి. అంటే జీవం కలిగినటువంటి మాలిక్యూల్స్ వచ్చాయి. ముందు కేవలం కెమికల్ ఆటమ్స్, తర్వాత ప్రాణం ఉండేటువంటిది, జీవం ఉండేటి అణువులు తయారయ్యాయి. చూడంటే నాస్తికత్వంలో జిజ్ఞాస ఎప్పుడైతే ఉందో, జిజ్ఞాసకి నాస్తికత్వం ఎప్పుడైతే సమాధానంగా ఏర్పడిందో అసలు రహస్యాలు బయటపడాయి. అసలు విషయం సైన్స్. ఇంకా సైన్స్ అలా పెరుగుతూనే ఉంది, ఎంతో పెద్ద వస్తుంది. అందుకే కావాలి జిజ్ఞాసకి సరైన సమాధానం నాస్తిక. అంచేత సరళ నుంచి సంక్లిష్ట జీవనములు వచ్చే దీన్ని ఏమంటారంటే బయోజెన్సిస్ అంటారు. బయోజెన్సిస్. అప్పుడు ఇంకా జీవం వస్తున్నట్లుందన్నమాట. పూర్తిగా జీవం తయారవలేదు. అంటే స్టెప్ ఇలాగా 4వ పరిణామం. ఇక 5వ పరిణామం ఏమిటి? జీవులు వచ్చే తర్వాత ఆ జీవులు ఏంటి? ఏకకణ జీవులు, ప్లాస్మోడియం, అలా ఏకకణ జీవులు. ఒకే కణంతో ప్రాణం పోసుకున్న జీవులు వచ్చాయి. ప్రాణాలకు సంబంధించిన జీవం తయారయ్యి ఆ జీవుల నుంచి ప్రాణం పోసుకున్న జీవులు, కదిలే జీవులు వచ్చాయి. పారాసైట్స్ చిన్న ఏకలు వచ్చాయి. అలా అయిపోయాక ఇక ఫోటోసింథసిస్ వచ్చింది. దాంతో ఆక్సిజన్ ఏర్పడింది. మనకు మొక్కలంతా చెట్లు కార్బన్ తీసుకుని ఆక్సిజన్ పెడతా ఉంటాం కదా, అదంతా ఫోటోసింథసిస్ అంటే దాని ద్వారా వచ్చింది. ఇక తర్వాత జీవ పరిణామం వచ్చింది. ఈ పరిణామ సిద్ధాంతము జీవం ఏర్పడింది. దీనికి డార్విన్ ఎవల్యూషన్ బై న్యాచురల్ సెలక్షన్ చార్లెస్ డార్విన్ సాధించాడు. ఇక డార్విన్ కంప్లీట్గా నిగ్గు తెలిసి పరిచాడు. ఎవడు కాదండి, ఈ రోజు కాదండి. ఏమిటి తర్వాత? జీవం ఉత్పత్తి అయ్యింది. ఒక ఏకకణ జీవి, ఒక అమీబా కావచ్చు, ఒక ప్లాస్మోడియం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏకకణ జీవి నుంచి ఈరోజు మనం మల్టీసెల్యులర్ ఆర్గనిజం, హైలీ డెవలప్డ్ ఆర్గనిజం అని ఉన్నాం. ఏకకణ జీవి నుంచి వచ్చాం. ఎవరు చెప్పేది అంతా? నాస్తిక చైతన్యంతో వచ్చింది. ఆస్తిక చైతన్యం చెప్పిందా? దైవ సృష్టి. ఒకటే మాట, దైవ సృష్టి కాదు. కానే కదలగా. ఇంకా జీవ పరిణామ క్రమం చూస్తే మొట్టమొదటి ఏమొచ్చాయి? చేపలాడు వచ్చాయి.
తర్వాత ఉభయచరాలు భూమి మీద నీటిలో రెండు కలిసి, తర్వాత సరీసృపాలు సర్పాలు వచ్చాయి, తర్వాత సప్త జీవులు వచ్చాయి, కోతులు వచ్చాయి, చివరికి మనుషులు వచ్చారు. మనుషులు ఎంత పరిణామం 1 by 1 ఎలా జరిగింది చూడు. డైనోసార్ ఈ మధ్యలో రకరకాలైన జంతువులు వచ్చాయి, దాంట్లో డైనోసార్లని పెద్ద వచ్చాయి కానీ తర్వాత అవి ఉండలేకపోయాయి, అవి అంతరించిపోయాయి. ఎందుకంటే పెద్ద పెద్ద జీవాలకు అడ్జస్ట్ కాలేపోయి. ఇక్కడ ఇక మనుషులు 3 లక్షల సంవత్సరాల క్రితం హోమోసాపియన్స్ అంటారు. ఆ మనుషులు మొట్టమొదటి మనుషుల్ని హోమోసాపియన్స్, మన ముందు తరాల వాళ్ళని హ్యూమన్స్ అలా హోమోసాపియన్స్ అంటే మనుషుల్లాగా ఉండేవాడు. అంటే 2 కాళ్ళతో నడిచారు కానీ కోతులు కొండముచ్చుల్లా కనబడతారు. మనం బొమ్మలు చూస్తాం కదా, హోమోసాపియన్స్ అంటే ఎంత సైన్స్, ఎంత నిగ్గు తేల్చి సత్యాలు చెప్పింది చూడుతుంది. వీళ్ళ ఆస్తిలా దైవసృష్టి జిజ్ఞాసకి ఆస్తికత్వం కాదు, నాస్తికత్వమే సమాధానం ఇస్తుంది. అంచేత అక్కడి నుంచి హోమోసాపియన్స్ వచ్చేసి అక్కడ ప్రకృతి అభివృద్ధింది. ప్రకృతి ఇంకా అభివృద్ధి, భూభాగంలో అనేక మార్పులు వచ్చాయి, వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయి, అరణ్యాలు సముద్రాలు ఇవన్నీ బాగా ఏర్పడ్డాయి. ఇవన్నీ సహజ నియమాలు బట్టే జరిగాయి కానీ దైవ సృష్టి వల్ల కాదు. మనిషి దేనివల్ల ఇవన్నీ తెలుసుకోగలిగాడు? మనిషి జిజ్ఞాస వల్ల. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎలాగా. అంచేత దేవుడు లేడు, అంతా సహజంగా జరిగింది. నిదర్శనాలు వాటికి ఆధారంగా ఎవిడెన్స్గా ఉన్నాయి. అంచేత ప్రకృతి స్వయంగా అభివృద్ధి చెందింది, ఎవడు చేయాల, ఆటోమేటిక్గా ఎవల్యూషన్. డార్విన్ దాని కంప్లీట్గా ఏకగణ జీవుల నుంచి మనుషుల వరకు ఉన్న డార్విన్ ప్రూవ్ చేసి చూపించాడు. దాని తర్వాత ఈ సహజంగానే భౌతిక శాస్త్రం వచ్చింది, రసాయన శాస్త్రం వచ్చింది, జీవశాస్త్రం వచ్చింది, సహజ ప్రక్రియ ఇవన్నీ వచ్చాయి. అంచేత దేవుడు అనేవాడు మనిషి యొక్క అజ్ఞానం నుంచి వచ్చింది కానీ ఇంకేం కాదు. అంచేత నేను జిజ్ఞాస, మనుషుల జిజ్ఞాసకి సమాధానం ఇచ్చేది విత్ ఎవిడెన్స్ నాస్తికత్వం ఒకటే. అది అగ్వారగా చెప్పింది. దానికోసం బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి చార్లెస్ మన డార్విన్ దాకా మీరు చెప్పలేదు. మనుషులంటే ఆలోచించండి, ఊరికి గుడ్డిగా నమ్మి ఆస్తికత్వం చెప్పేవన్నీ ఆస్తిక సిద్ధాంతాలన్నీ కూడా ఆధారం లేనివి, కేవలం విశ్వాసాల మీద, అబద్ధాల మీద, కల్పనల మీద ఆస్తిక సిద్ధాంతాలు ఉంటాయి. అబద్ధాలు, కల్పనల మీదే ఆస్తిక సిద్ధాంతం. ఇది సరైనది, నిజమైనది నాస్తికత్వం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమేలా, ఇటీవల కాలం వరకు మనతోనే ఉన్న ఒక గొప్ప సైంటిస్ట్, భారతీయ సైంటిస్ట్, ఆయన ఎథిస్ట్ కూడా. ఎథిస్టే కాదు, ఆయన మన నాస్తిక కేంద్రానికి ఎంతో పరిచితులు. ఎక్కడున్న మన నాస్తిక మహాసభల్లో, ప్రపంచ నాస్తికసభల్లో వచ్చి మాట్లాడిన వ్యక్తి. అలాగే చంద్రపాటి శాస్త్రరావు గారు, ఆయన సంబంధించిన ఆర్యశ్వరుడు ఇచ్చిన వ్యక్తి. మన నాస్తిక అత్యంత సన్నిహితులు ఏంటి డాక్టర్ పిఎం భార్గవ గురించి తెలుసుకుందాం. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన సైంటిస్ట్, ప్రముఖ సైంటిస్ట్. ఆయన ఎంత మామూలు శాస్త్రజ్ఞులు మనకెందుకు లేని రాజీపడి అన్నిటికీ ఆస్తికత్వంతో రాజీపడతారు. ఏ మాత్రం రాజీపడలేదు. సైంటిస్ట్ అంటే ఇలా ఉండాలి, శాస్త్రజ్ఞుడు అంటే ఎలా ఉండాలి అని నిరూపించి చూపించిన వ్యక్తి డాక్టర్ పిఎం భార్గవ. ఆయన అందుకని ఆయన అంటారు, నోన్ యాజ్ ఏ ఫియర్లెస్ క్రిటిక్ అండ్ రేషనల్ థింకర్. ఏ మాత్రం భయం లేదు, నిర్భయంగా ఏదైనా సరే చెప్పగల వ్యక్తి, రేషనల్ థింకర్. చాలా రీజనింగ్గా మాట్లాడు. రెబెల్ సైంటిస్ట్గా ఆయన పేరు పొందాడు, రెబెల్ సైంటిస్ట్. అలాగే
స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథం కావాలి. ఏమనేది సమాజం పురోగమించాలంటే, ఈ సమాజం చక్కగా ఉండాలంటే, అందరికీ సుఖసుఖంటే, సమాజంలో అంతా హాయిగా ఉండాలంటే శాస్త్రీయ దృక్పథం కావాలి అని చక్కగా ప్రబోధించిన వ్యక్తి. అంతే, శాస్త్రీయ దృక్పథం కావాలని. అలాగే ప్రతి వాళ్ళకి తమ అభిప్రాయాలు చెప్పడానికి స్వేచ్ఛ కావాలి. అది ఏంటి మీరు చెప్పేది ఏంటి, నా సుఖ నువ్వు సుఖ అన్నాను కాదు, స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేయండి. కానీ అడిగిన దానికి సమాధానం కూడా చెప్పాలి. స్వేచ్ఛగా చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయడం. కానీ ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళు చెప్పడానికి మాత్రం అవకాశం లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మన కాన్స్టిట్యూషన్ ఉంది, కానీ నువ్వు నొక్కేస్తారు. అలాగే రేషనల్ థింకింగ్, ఏదైనా సరే రీజనింగ్, లాజికల్ థింకింగ్ కావాలి అని గట్టిగా చెప్పిన వ్యక్తి పిఎం భార్గవ. ఆయన ఫిబ్రవరి 22, 1928లో పుట్టారు. ఫిబ్రవరి నెలలో 22వ తారీఖు 1928లో పుట్టారు నేను. ఆయన మాలిక్యులర్ బయాలజీలో అలాగే బయోటెక్నాలజీలో చాలా కృషి చేశారు. మాలిక్యులర్ బయాలజీ అంటారన్నమాట. చాలా చిన్న వయసులోనే ఆయన పీహెచ్డీ చేశారు. చాలా యంగ్ ఏజ్లో ఆయన పీహెచ్డీ చేసి సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది దాంట్లో ఆ సబ్జెక్టులో చేశారు. ఆయన ఇంతే కాకుండా ఇక హైదరాబాద్లో CCMB ఉంది, సెంటర్ ఆఫ్ సెల్యులార్ మైక్రోబయాలజీ సెంటర్కి ఆయన ఫౌండర్ డైరెక్టర్ అన్నమాట. ఫౌండర్ డైరెక్టర్గా మొదటి నుంచి ఉన్నారు, చివరి దాకా ఆయన ఫౌండర్ డైరెక్టర్. హైదరాబాద్లో ఉండేది CCMB అంటే బాబు. దీన్ని 1977లో ఏర్పాటు చేశారు. 1977 అన్నమాట. సిఎస్ఐఆర్ వాళ్ళు పూర్తిగా దానికి ఫండింగ్ చేసి దాన్ని గట్టిగా చేశారు. మరి 1970 సిఎస్ఐఆర్ దగ్గర 1977 నుంచి 1990 వరకు ఆయన డైరెక్టర్గా ఉన్నారు నేను దాంట్లో. ఇంకా ఆయన సైంటిఫిక్గా మామూలే కాదు, 100కు పైగా రీసెర్చ్ పేపర్స్ ప్రింట్ చేశారు. తర్వాత మాలిక్యులర్ బయాలజీలో అలాగే రీప్రొడక్టివ్ బయాలజీలో, జెనెటిక్ ఇంజనీరింగ్లో, తర్వాత ఇంకా బయోటెక్నాలజీలో, వీటన్నిటిలో కూడా చాలా విస్తృతమైన కృషి చేశారు. అసలు ఆయన చెప్పాలంటే పైనీర్ అని చెప్పచ్చు. మాలిక్యులర్ బయాలజీ, రీప్రొడక్టివ్ బయాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్ దాంట్లో ఆయన అందవేసి వచ్చేయమాట. అండ్ ప్లేడ్ ఎ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనే దాన్ని ఇండియాలో ఏర్పాటు చేయడంలో మొట్టమొదటి పర్సన్ చెప్పచ్చు. అంటే ఎన్నిట్లో అయినా అగ్రగణ్యులో తీసుకోవాలి, అంత ఇది అన్నవాడు. ఆయనకి చాలా అవార్డ్స్, 70 అవార్డ్స్ వచ్చాయి. పద్మభూషణ్ ఇచ్చింది, భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. 1986లో ఆయనకి పద్మభూషణ్ వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మతతత్వవాదం చూసిన తర్వాత ఆయనకి చాలా అనిపించింది. చాలా గట్టిగా కొంతమంది ఈ రిలీజియస్ యాటిట్యూడ్లు కొంతమంది నోరు నొక్కేస్తున్నారు, మాట్లాడవట్లేదు, చాలా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. మతాన్ని ప్రశ్నించే చాలు వాళ్ళు గొంతుకు నొక్కేస్తున్నారు. చాలా విషయాలు ఆయన చూసి చివరికి ఇలాంటి ప్రభుత్వం యొక్క ఇచ్చే బిరుదులు నాకు అవసరం లేదు, నేను ప్రభుత్వం సంబంధించిన బిరుదు నాకేం వద్దు, ఈ రకమైన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎప్పుడైతే మీరు సప్రెస్ చేస్తున్నారో అలా ప్రజలు నాకు గవర్నమెంట్ ఇచ్చే నాకు అవసరం లేదని 2015లో ఆయనకి 1986లో పద్మభూషణ్ ఇచ్చారు. ఆ ఇచ్చిన దాన్ని 2015లో తిప్పించి పరిస్థితి నాకు వద్దు పొమ్మని పద్మభూషణ్ అటెండ్ చేశారు. నేను పద్మభూషణ్ గారు నాకు వద్దు, నేను గవర్నమెంట్ ఇలాంటి నాకు గౌరవాలు నాకేం అవసరం లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలి. ఇలాగా ఫ్రీగా మాట్లాడిన గొంతుకులు నిలిపేస్తే కుదరదు అన్నాడు. ఆయనకి దాదాపు 70 పైగా ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఆనర్స్ ఎన్నో వచ్చాయి ఆయనకి. ఆయన చివరికి ఆయన 2017లో
ఆగస్టు 1 తారీఖున ఆయన 89 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. ఆయన ఓపెన్గా నేను రేషనలిస్ట్ని, ఎథిస్ట్ని, నేను సైంటిఫిక్ థింకింగ్ నాది మొత్తం అని చెప్పి ఓపెన్ చూపించాడు అన్నమాట. ఆయన అంత స్ట్రాంగ్గా నేను ఎథిస్ట్ని అని చాలా స్ట్రాంగ్గా చెప్పుకున్నాడు. ఆయన ఎంతగా చెప్పాడంటే ఇక రిలిజన్ ఈ బేస్డ్ ఆన్ రివల్యూషన్ బట్ సైన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. మతం అనేది అబద్ధాల మీద కల్పనల మీద ఏర్పాటే ఉంటుంది. మతం అని మత నమ్మికలు అబద్ధాల మీద కల్పనల మీద ఉంటుంది. కానీ సైన్స్ అనేది ఆధారాల మీద ఉంటుంది. సైన్స్ టెస్టబుల్, వెరిఫైబుల్. ఏదైతే నువ్వు సైన్స్ అంటావో ఎవరైనా పరీక్ష చేసుకోవచ్చు. నేను సైన్స్ ప్రకారంగా చెబుతున్నాను అంటే దాన్ని ఎదుటి వాళ్ళు ఎవడైనా దాంట్లో నీకు చెప్పిన రైటా రాంగా అని టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ సైన్స్ ప్రకారం చెబుతా అంటే అదే ప్రూవ్ అయితే చెబుతుంది. టెస్టబుల్ అండ్ వెరిఫైబుల్. ఎన్నిసార్లు అయినా టెస్ట్ చేసుకో, అదే రిజల్ట్ వస్తుంది. అదే రిలీజన్ అయితే కేవలం నమ్మాల్సిందే, దానికే ఎవిడెన్స్ ఉంటుంది. నమ్మకమే, కల్పనని అబద్ధాన్ని చెప్పినా నమ్మాల్సిందే. అంటే అది ఏమన్నాడు, సైన్స్ అనేది టెస్టబుల్, వెరిఫైబుల్. రిలీజన్ బిలీఫ్ వితౌట్ ప్రూఫ్. ఏ రకమైన ఎవిడెన్స్ లేక ఆధారాలు లేకుండా ఉండే నమ్మకము ఆయన తేల్చి చెప్పేశాడు స్పష్టంగా ఎలా ఉంటుంది. ఇక సైంటిఫిక్ టెంపర్ కావాలని, సమాజం అభివృద్ధి చెందాలంటే శాస్త్రీయ కావాల్సిందే. ఏదైనా సరే ఎవడైనా ఏదైనా చెబితే దాన్ని తప్పు గుడ్డిగా నమ్మొద్దు, ప్రశ్నించండి, టెస్ట్ చేయండి, గుడ్డిగా దేన్ని నమ్మొద్దు అని. ఇక ఆయన చాలా ఓపెన్గా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని, జాతకాలని ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు. ఎవడారండి ప్రూవ్ చేయి. ఆయన ఎస్ట్రాలజీ అది అంతా ఎంత. అలాగే ఈ మహత్యాలు పెట్టి చేసేవాళ్ళారే ఇవంతా ఒట్టి గాడిటికలుగా నిజాలు కాదు. అండ్ నా దగ్గర చూపించండి. ఛాలెంజ్ విసిరాడు ఆయన. ఎవడైనా సరే నువ్వు దేనైతే మహత్యం అంటున్నావో నేను టెస్ట్ చేస్తాను, నా దగ్గర వచ్చాయి ప్రూవ్ చేయి. నిజంగా నీలో దైవశక్తి ఉంటే, నిజంగానే మహత్యం ఉంటే, నిజంగానే గొప్పతనం ఉంటే అలా చేసే. అంటే ఎంత సైంటిస్ట్ చూసుకోలాగా. అలాగే ఈ ఫేక్ మెడిసిన్స్, కొన్ని మందులు ఇంత గొప్ప పని చేస్తా అని చెప్తారు. అవన్నీ కేవలం ఆ మందులు కాదు, అది ఊరికి ఆపాదిస్తారు. ఆయనకు కొన్ని మందుల గురించి వాటి గురించి సంవత్సరం ఇవన్నీ ఒట్టి దాంట్లో శూన్యం. అది మందు కాదు, ఊరికే అబద్ధాలతో చేస్తుంది. అలాగే పనికిరాని ఆచారాలని, సాంప్రదాయాలని దీంట్లో ఏ లేదని కొట్టిపరిచాడు. ప్రూవ్ చేయి ఎంత ఒట్టిది. ఆ రంగా ఆయన చాలా అన్నిటికీ ఛాలెంజ్ ఇస్తున్నాడు ఆయన. నేను రెడీ, నేను తప్పు అంటున్నాను, నువ్వు ప్రూవ్ చేసి చూపించండి. ఏ సైంటిస్ట్ అని చెప్పగలరు అలాగా? ఏ సైంటిస్ట్ అయినా సరే ఒక సామాజిక దృక్పథంతో, సామాజిక చైతన్యంతో ఎవడని చేయగలరా? ఎవడన్నా చేస్తా నాకెందుకులే, నేను చెప్పుకోవాల్సి చెప్పుకుంటాను, వినేవాడు వింటాడు, లేదు నాకేంటి అని కూర్చొని. అలా కాదు. నో. అంటే ఒక సైంటిస్ట్గా మామూలుగా ల్యాబొరేటరీలో కూర్చొని చేసాడు కాకుండా సమాజాన్ని చైతన్యపరచాలని నడుం బిగించిన వ్యక్తి డాక్టర్ పిఎం భార్గవ్. అలాగే ఎథిస్ట్ వెల్సి ఆయనకి పెగా సమస్య ఏదైనా సరే, ఏ విషయాన్ని సరే రీజనింగ్తో, లాజికల్ థింకింగ్తో ఆలోచించాలి. తర్వాత పెద్దానికి ఎవిడెన్స్ బేస్డ్గా ఉండాలి. ఇక సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి ఏం లేవు, దాన్ని ఎవడని చెప్తే నమ్మొద్దు అని చెప్పాడు. ఇక డెమోక్రసీ కావాలి, ప్రజాస్వామిక పద్ధతిలో ఉండాలి. డెమోక్రసీ కావాల్సిందే, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కావాల్సిందే. అంచేత ఫ్రీడమ్ ఆఫ్ బిలీవ్. ఎవరైనా ఏదైనా సరే నన్ను నమ్మన్నా ఏదైనా నాకు చెప్పచ్చు, నమ్మచ్చు, కానీ ప్రూవ్ చేసి చెప్పు. నీవు అనుకుంటున్నావు చెప్పు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి స్వేచ్ఛ ఉంది,
కానీ ఏమన్నా ఛాలెంజ్ చేస్తే నువ్వు ప్రూవ్ చేసి చూపగలగాలి. నీకు స్వేచ్ఛ ఉంది కదా అని నువ్వు చేయి, నీకు ఉంది స్వేచ్ఛ అని చెప్పు, కానీ అది ట్రూత్ అవ్వాలి. అది అని చెప్పిన ట్రూత్ అవ్వాలి. తర్వాత ఇక ఎవడిది దేని మీకైతే ఇవన్నీ సైన్స్ మాట చెబుతూ ఎడ్యుకేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మూఢనమ్మకాన్ని ప్రచారం చేయడం. ఎడ్యుకేషన్ తీసుకెళ్ళి పురాణ గాథలు, పుక్కిడి పురాణ గాథలు ఎడ్యుకేషన్ ఉండడానికి వీలు లేదు. చదువులో విద్యలో అర్థం లేని మూఢనమ్మకాలని, అర్థమైన ఆచారాలని, సాంప్రదాయాలని చేసేవి మూఢనమ్మకాలను ప్రచారం చేసి విద్యలో ఉండకుండా చదువులో ఉండడానికి లేదు. ఏది ఉన్నా సరే అది సైంటిఫిక్గా ఉండాల్సిందే. పుక్కిడి పురాణ గాథలు ఉండడానికి వీలు లేదు. స్పష్టంగా ఎడ్యుకేషన్ అలా ఉండాల్సిందని చెప్పారన్నమాట. అలాగే ఎథిక్స్ ఇచ్చేది కదా, అది హ్యూమన్ వాల్యూస్ కావాలి. ప్రతి వాడికి సామాజిక బాధ్యత ఉండాలి. భయం లేకుండా నిర్భయంగా మనిషి చేయగలగాలి. ఎంత మనిషి భార్గవ గారికి ఎంత ఇదిగా ఉన్నా చూసుకుని, ఎంత గొప్ప సైంటిస్ట్ అని కూడా అలాగా ఆయన ఇచ్చే సైన్స్ ఈజ్ ది ఓన్లీ రిలయబుల్ వే టు అండర్స్టాండ్ రియాలిటీ. సత్యాన్ని తెలుసుకోవాలంటే మార్గం కేవలం సైన్సే, సైంటిఫిక్ వే. సత్యం తెలుసుకుంటే శాస్త్రీయ విజ్ఞానంతోనే, ఇంక దేంతో కూడా కాదు. అంచేత ఈ రంగా సైంటిఫిక్ కావాలని చెప్పి నా చివరికి నాస్తికత్వం ద్వారానే మనం స్వేచ్ఛగా ఆలోచించగలుగుతాం అనేసి అని చెప్పారు. ఆ రంగా ఆయన జీవితం అంతా కూడా రాజీ లేని పోరాటం చేశాడు, రాజీ లేకుండా మాట్లాడాడు. దట్ డాక్టర్ పిఎం భార్గవ. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఆధునిక కాలంలో చిన్న వయసులోనే యువతలో గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడానికి కారణాలు ఏమిటి? మూలకణ మార్పిడితో డయాబెటిస్కు చికిత్స, యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు, బట్టతలకు అడ్డుకట్ట వేయడం ఎలా? స్మార్ట్ ఫోన్తో పెరుగుతున్న మయోపియా, గుండెపోటుకి మలబద్ధకానికి లంకె ఏమిటి? షుగర్ వ్యాధి ఉన్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెదడు సైజు పెరగడానికి కారణాలు ఏమిటి? సంతోషాన్నిచ్చే హార్మోన్ కోసం ఏం చెయ్యాలి? యువతకు లైంగిక విజ్ఞానం అవసరం ఏమిటి? ఇటువంటి అంశాలతో పాటుగా వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లతో పలు రకాల వ్యాధుల నివారణకు సలహాలు, సూచనలు, ఇలాంటి మరెన్నో ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన, విజ్ఞానాన్ని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్న మా సమరం హెల్త్ ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఆహారం బట్టే సత్వ, రజో, తమో గుణాలు ఏర్పడతాయంటారు. ఇందులో వాస్తవం ఎంత డాక్టర్ గారు? ఏ మాత్రం వాస్తవం లేదమ్మా. ఏదో మాంసాహారం తినేవాళ్ళేమో క్రూరంగా ఉంటారని, ఆకుకూరలు కాయగూరలు తినేవాళ్ళు చాలా సాత్వికంగా ఉంటారని అంటే మాత్రం తప్పు. ఆకుకూరలు మామూలు కాయగూరలు తినేవాడు చాలా క్రూరుడిగా ఉండొచ్చు, మాంసాహారం తినచ్చు చాలా సాత్వికంగా ఉండొచ్చు. ఆహారం బట్టి ఏమీ లేదు. ఆరోగ్య సూత్రాలు అంతే. అంతే ఈ సత్వ, రజో, తమో గుణాలు అనేది మన ఆహారం బట్టి ఉంటాయనేది ఏమాత్రం. కానీ వీటి గురించి ఏమిటో తెలుసుకుందాం. తినే ఆహారం బట్టి మనిషిలో గుణాలు ఏర్పడతాయంటారు. ఆహారం 3 రకాలుగా పేర్కొంటారు. ఒకటి సత్వగుణ ఆహారం, చాలా చాలా గొప్ప గుణాలు, మంచి గుణాలు అన్నమాట సత్వగుణ ఆహారం. రెండోది రజోగుణ ఆహారం. మూడోది తమోగుణ ఆహారం. బియ్యం, జొన్నలు, గోధుమలు, కూరగాయలు, పండ్లు, పాలు, ఆకుకూరలు, దుంపకూరలు మొదలైన వాటిని తక్కువ కారాలతో తిన్నప్పుడు దాన్ని సాత్విక ఆహారం అంటారు. మనందరం అది తింటాం కదా. దీన్నే సత్వగుణ ఆహారం అంటారు కదా.
బ్రాహ్మణులు సత్వగుణ ఆహారాన్ని భుజించడం వల్ల సాత్వికులుగా ఉంటారంటారు. బ్రాహ్మణులు అందరూ అదే తింటారు కనుక వెజిటేరియన్ ఇదే కనుక సాత్వికులు అంటారంట. కోడి, మేక, లేడి మొదలైన సాధు ప్రాణులను చంపి వండుకు తినే ఆహారం రజోగుణ ఆహారం అంటారు. కోడి తినే వాళ్ళకి వాళ్ళు రజోగుణ ఆహారం అంటారు. కోడి వేరు, మేక, లేడీను. ఉల్లిపాయ కూడా ఈ కోలకు వస్తుందట. ఏది రజోగుణంలోకి ఉల్లిపాయ కూడా. ఉల్లిపాయ తిన్నా కూడా అది వెజిటేరియనేనా అది తీసుకుపోయి కోడి మాంసంలోకి వెళ్ళిపోయింది ఉల్లిపాయ. బ్రాహ్మణులు వయసులు కాని వారు ఇటువంటి రజోగుణ ఆహారం భుజిస్తారు. మళ్ళీ క్యాస్ట్ ముడిపెట్టి చదువుడు. బ్రాహ్మణులు వయసులు కాని వారు ఇటువంటి రజోగుణ ఆహారం అని కోడి మాంసం, మేక మాంసం, లేడి మాంసం తింటారు, భుజిస్తారు. ఊరపంది, ఇక మళ్ళీ చూడు, ఊరపంది, ఎద్దు, గేదె, గుర్రం, ఒంటె మొదలైన జంతువులు చంపి మసాలా దినుసులు వేసి ఉప్పు కారాలు దట్టించి మద్యంతో సేవించే ఆహారం తమోగుణ ఆహారం అంటారు. గుడ్డు మాంసం తినేవాళ్ళు తమోగుణం తినేవాళ్ళు. గుడ్డు మాంసం దాంట్లో మాలుకడు కాదు, కారాన్ని మసాలాలను దట్టించి తినాలన్నమాట. చూడలే, ఇది నిమ్న జాతి కులస్తులు భుజిస్తారట. సాత్విక ఆహారం కన్నా రజోగుణ ఆహారం చెడ్డదని అంటారు. సాత్విక ఆహారం గొప్ప, అన్నింటికి ఉత్తమైంది సాత్విక ఆహారం. రెండోది రజోహారం కంటే సాత్విక ఆహారం మంచిది. రజోగుణ ఆహారం కంటే తమోగుణ ఆహారం మహా చెడ్డదట. మనం తినే ఆహారం బట్టి మన ప్రవర్తన, మనస్సు, బుద్ధి, ఆలోచనలు, మాటలు ఆధారపడి ఉంటాయట. ఈ ఆహారం బట్టి మన ప్రవర్తన, మన మనస్సు, మన బుద్ధి, మాటలు అన్నీ ఉంటాయి. నిజంగా మనకు అలా కొడుతున్నారా? గుడ్డు మాంసం తినేవాళ్ళు కూడా ఎంత బుద్ధిగా ఉంటారు. గుడ్డు మాంసం తినేవాళ్ళు, గుడ్డు మాంసము, గేదె మాంసము ఇవి తినేవాళ్ళు ఎందుకు బుద్ధిగా ఉంటారు? చాలా బుద్ధిగా ఉంటారు. అంచేత ఈ ఆహారం ఎలా పెట్టారు చూడు, మన నిజంగా ఇవన్నీ అర్థం పడుతున్నాయి మనిషి. అందుకని మన తినే ఆహారం బట్టి మనిషిని ఇప్పుడు గురించి చేయకూడదు. అదే కులం బట్టి భుజించే ఆహారాన్ని పేర్కొనడం అర్థరహితం. ఆహారం ఎవరి ఇష్టం వారిది. ఆహారం బట్టి వాళ్ళ ప్రవర్తన, మనస్సు, బుద్ధి, ఆలోచనలు, భాష అంటే అనేది ఏమాత్రం నిజం కాదు, కరెక్ట్ కాదు. ఆహారం అనేది ఆ వ్యక్తి ఇష్టాలు బట్టి ఉండాలి తప్ప కులం బట్టి ఉండకూడదు. ఎవరి ఇష్టం తింటారు. ఈరోజు బ్రాహ్మణులు కూడా తినరు. ఎందుకు? ఇక కలకటాలో బ్రాహ్మణులందరూ చేపలు తింటారు. వాళ్ళు మరి అక్కడ వెజిటేరియన్ వాళ్ళకి కలకటాలో తిని బ్రాహ్మణులు చేపలు తింటారు మామూలుగా. మరి వాళ్ళందరూ రజోగుణము ఈ గుణము వచ్చేయాలి కదా వాళ్ళు కొండ ఇక్కడికి. మరి వాళ్ళందరూ వేదాలు, మంత్రాలు నిర్దేశించుకుంటున్నారు. అంచేత ఈ కులాలన్నీ మానవుడు ఏర్పచ్చు. ఇంకా పైగా చెప్పిన కులాలన్నీ మనిషే సృష్టించాడు. ఆహారాలు కూడా అలా పేరుకున్నాయి. వీటికి లేనిపోయిన గుణాలని, ప్రాధాన్యాన్ని, గౌరవాన్ని ఇవ్వడం సరైన పద్ధతి కాదు. అంటే ఆహారం బట్టి సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయనేది నిజం కాదు. ఎవరి ఇష్టం అది, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఒకళ్ళు ఒక నోటికి బాగుంటే తింటారు, లేదు. ఎంతమందో నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్కి ఉన్నవాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఈ కులాలు బట్టి తీసుకుంటే ఎంతమందో వెజిటేరియన్స్ కొన్నట్టు ఉన్నారు. అంటే అలా వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఎంతమంది ఉన్నారు. అంచేత అవన్నీ లెక్క కాదు. అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి రుచి వాళ్ళది, ఎవరి లైకింగ్స్ బట్టి వాళ్ళు తినేదాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆహారం బట్టి సత్య, రజో, తమో గుణాలు ఉంటాయని కులాలు కూడా ఆపాదించడం అనేది ఘోరం, అంతకని కోట్లేదు. డాక్టర్ గారు, మత మార్పిడితో ఎస్సీలకి రిజర్వేషన్లను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై మీ కామెంట్ ఏంటి? ప్రేమేలా, ఇది చాలా హాట్ టాపిక్ ఇప్పుడు. నిజమే, అసలు ఎంత ఘోరం. కులం బట్టి వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. వాడు మతం మారగానే అంతవరకు నెక్స్ట్ మినిట్కి పోతాయా? దానికి కొద్ది మనం ఇవాళ ఈ విషయం మీద కొద్ది డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది ఎంతవరకు కరెక్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఎంతవరకు కరెక్ట్, ఒక ప్రెజుడిస్గా ఇచ్చిందా, వీళ్ళు మతం మారుతున్నారు కనుక అని ఒక రకమైన కోపంతో అది ఇచ్చారా తెలుసుకోవాలి. తప్పకుండా మనం తెలుసుకోవాలి. అంచేత మన భారత రాజ్యాంగం మనకి భారత రాజ్యాంగం
ఈ భారత రాజ్యాంగంలో మన మోటో ఏంటి, ప్రధాన మోటో ఏంటి? జస్టిస్. సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. న్యాయము, సామాజిక న్యాయం మన మోటో, మన ముఖ్యమైన ఆదర్శం, ఉద్దేశం. మనకి ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా భారతీయ ప్రజలందరికీ సామాజిక న్యాయం ఉండాలి, అందరికీ సమానంగా అవకాశాలు ఉండాలి, సామాజిక అవకాశాలు అందరికీ ఉండాలి, న్యాయం అందరికీ, అంత సోషల్ జస్టిస్ ఉండాలి, ఆర్థికంగా జస్టిస్ ఉండాలి, పొలిటికల్గా జస్టిస్, అందరికీ సమన్యాయం ఉండాలి. సమన్యాయం, వీళ్ళు వాళ్ళని తేడా లేదు. ఇవి మోటో, అందరికీ అప్పలిపులే. ఇంకోటి ఏంటి? లిబర్టీ. లిబర్టీ ఏంటి? థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. మన ఫ్రీగా ఆలోచించడానికి స్వేచ్ఛ ఉంది, మన భావాలు చెప్పడానికి స్వేచ్ఛ ఉంది, నమ్మడానికి స్వేచ్ఛ ఉంది. ఒకటి దేవుడిని నమ్మితే ఇంకోటి దేవుడిని నమ్మొచ్చు, ఆ దేవుడు కాంటే ఇంకో దేవుడిని నమ్మచ్చు. ఎవరి దేవుని కల్లా నమ్ముకోవచ్చు, ఎవరి మతాన్ని నమ్ముకోవచ్చు, ఎవరి మతాన్ని నమ్ముకోవచ్చు, ఎవరి దేవుని నమ్ముకోవచ్చు, ఎవరి భావాలు వాళ్ళు నమ్ముకోవచ్చు. నేను నమ్ముకోవడానికి నీ పూర్తి స్వేచ్ఛ ఉంది. అలాగే నీకు పూజించడం కూడా వాళ్ళు చేయడానికి ఈ దేవుని పూజించి ఏ దేవుని పూజించుకో. ఇంత స్వేచ్ఛ, లిబర్టీ ఉంది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కంప్లీట్గా. ఇక మూడో ఏంటి? ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. అందరికీ సమానమైన గౌరవము. మానవులంతా ఒకటే, భారతీయులంతా ఒక్కటే, వీళ్ళకి హెచ్చు తగ్గులు లేవు, సమాన. అందరు భారతీయులు అన్నవాడు ప్రతివాడు ఒకటే, వాడు ఎక్కువ లేదు, ఒక తక్కువ కాదు. భారతదేశంలో ప్రతివాడికి సమానమైన గౌరవం ఉంది అని ఉండాలి. అందరికి సమానమైన అవకాశాలు ఉండాలి, ఆపర్చునిటీస్, సమానమైన అవకాశాలు ఉండాలి. ఇప్పుడు ఇదంతా రాజ్యాంగం అనేది ఏ ఒక్కళ్ళ కోసం కాదు, అందరికి ఉంది. అందరినీ ఆ లెవెల్లో ఏవైతే మోటో ఉందో లేని వాళ్ళు ఆ లెవెల్కి తీసుకురావాలి. అవకాశాలు లేని అవకాశాలు కలిగించాలి. సామాజికంగా అన్యాయంగా ఉన్న వాళ్ళని అన్యాయాల నుంచి బయటపడేసి వాళ్ళకు కూడా సమన్యాయం జరిగేట్టు చేయాలి. స్వేచ్ఛ లేని వాళ్ళకి స్వేచ్ఛను కల్పించాలి. మాట్లాడాన్ని నోరు మూయించేసిన వాళ్ళని మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి. అంత ఇదిగా మన రాజ్యంలో ఫ్రెటర్నిటీ, వాడికి ఎష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. అందరూ సహోదరులే, సమభావం, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరు స్నేహంగా చక్కగా సహోదరు. ఇలాగా భారత కాన్స్టిట్యూషను జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది ఒక గోల్గా పెట్టి ఆ దిశలో మనం మన కాన్స్టిట్యూషన్ మొదటి 1950 నుంచి ఈ రోజుకు దీన్ని మనం అమలు తీసుకొస్తాం. కొత్త ఎన్నో అమెండ్మెంట్లు కూడా చేసుకుని వీటిని బేస్ చేసుకునే మన కాన్స్టిట్యూషన్ అంతా కూడా. అలాగే మనం ఇంకా ప్రియాంబుల్ ఏం చెప్పుకున్నాం? సావరెయిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ మంది. సార్వభౌమ, సోషలిస్ట్, సెక్యులర్, తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ మంది. మన కోరేదేంటి? సోషలిస్ట్ సమాజము. సోషల్ సమాజంలో కులాలు మతాలు ఉండకూడదు. ఈ రోజున మన భారతదేశంలో కులాలు మతాలు అన్నా మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కులరహిత మతరహిత సమాజాన్ని నెలకొల్పడం మన ధ్యేయము. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మన ధ్యేయం ఏంటి? కులరహిత మతరహిత సమాజాన్ని మనం కట్టుకోవాలి. సోషలిస్ట్ దాంట్లో సోషల్ సమాజంలో కులాలు ఉండవు, మతాలు ఉండవు, మానవులంతా ఒకటే. అంచేది ఈరోజు కులాలు ఉన్నాయంటే ఎప్పటికీ కులాలు ఉండాలని కాదు, ఈ మతాలు అంటే కులాలని కాదు. ఇప్పుడు ఇష్టం, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇటు జట్టు అటు నుంచి మతాలను మారిపోవు. కానీ అందరూ కూడా సమానంగా డెవలప్ అవ్వాలి, ఈక్వల్గా. ఆపర్చునిటీస్ లేని వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చి, అణగబడి ఉన్న వాళ్ళని పైకి తీసుకురా,
సోషలిస్ట్గా నువ్వు సోషలిస్ట్ సమాజంలో ప్రతి వాళ్ళు సమానంగా సమాన అవకాశాలతో సమాన గౌరవంతో ఉంటారు. మన ఫస్ట్ దిస్ సావరేన్ సోషలిస్ట్ సెక్యులర్. ఈ మతం వాడు ఆ మతం వాడు ఈ కులం వాడు ఆ కులం వాడు అని వాడు కాదు. సెక్యులర్, అందరికీ సమానమైన గౌరవం ఉంటుంది. సోషలిస్ట్ సెక్యులర్ ఫస్ట్, తర్వాత డెమోక్రటిక్ ప్రజాస్వామిక దేశం మనం. ఇది మనకు మన కాన్స్టిట్యూషన్ ప్రధానమైంది. అంచేత ఇది మనం ఇంత ఎష్యూరెన్స్ ఇచ్చి మనం చేసేదంతా చేసి దీన్ని మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంది. దాని ప్రకారంగా చూసినట్లయితే మరి జరిగింది ఏంటంటే, మన స్వాతంత్ర్యం వచ్చే టైంకి ఈ కాన్స్టిట్యూషను ఏర్పాటు చేసే టైంకి ఎలా ఉంది? భారతదేశంలో ఎంతో అంటరానితనం ఉంది. కొంతమంది వ్యక్తులకి అసలు చదువుకోవడానికి అవకాశం లేదు, ఉద్యోగాలు తేడానికి అవకాశం లేదు, గౌరవం లేదు. అస్పృశ్యులు, అంటరాని వాళ్ళుగా వాళ్ళని దూరంగా, ఊరికి దూరంగా ఫలానా వాడ ఫలానా గూడెం అని పెట్టేసి మనుషులు దూరంగా ఉంచారు. వాళ్ళు మనుషులేనే. ఇప్పటికీ ఈ రోజుకి భారతదేశంలో ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో ఫలానా గూడెం ఫలానా వాడ, మన కులం పేరు ఎత్తద్దు, ఫలానా గూడెం ఫలానా వాడ అని చెప్పి ఇప్పటికీ ఈ రోజుకి మనుషుల్ని అధమాధములుగా వాళ్ళని నీచులుగా చూశాడు. పశువులు తీసుకొచ్చి ఇంట్లో పక్కనే కట్టుకుంటున్నాం, గొర్రెల్ని మేకల్ని పందులు తీసుకుని ఇంటి పక్కన పెట్టుకుంటున్నాం. మనుషుల్ని మనం ఊరి బయట అదొక వాడ అదొక గూడెగా పెట్టుకుని మనం చేస్తున్నాం. ఇది ఉంది, అప్పటికి ఉంది ఇప్పటికి ఉంది. మరి అసమానత, దీన్నే అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారంటే, ఈ రంగం మనం కోరేది ఏంటో సోషలిస్ట్ సెక్యులర్ సొసైటీ మనం కోరుతున్నాం, సమసమాజం కోరుతున్నాం. మన మోట ప్రకారం అది, మన మోట ఏంటి? సమసమాజము. మన మోట ఏంటి? సోషలిస్ట్ రాజ్యము. మన మోట ఏంటి? సెక్యులరిజము. మన మోట ఏంటి? ప్రజాస్వామికము. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన. భారతీయులంతా సహోదరులు ఒక్కటే. కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం మనం, ఏంటి భారత కాన్స్టిట్యూషన్ ఎంత తగ్గింది. ఈ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ నాయకత్వంలో ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉండి దాని ద్వారా ఏర్పడతాయి. దాంట్లో అలాంటప్పుడు కొంతమంది వ్యక్తుల జనాభా కోటాను కోట్ల మంది, వేలు లక్షలు కాదు, కోటాను కోట్ల మంది మనుషులు అప్రెస్డ్ సప్రెస్డ్ వ్యక్తులు ఉన్నారు. అప్పుడేంటంటే ఇలా కాదని, అలాగే పార్లమెంట్ అసెంబ్లీ అక్కడ పార్లమెంట్ పెట్టుకున్నాం. ఇప్పుడు రాష్ట్రాల లెవెల్లో అసెంబ్లీలు ఉన్నాయి. అక్కడ కూడా ఈ అప్రెస్డ్ సప్రెస్డ్ ఎవరైతే అస్పృశ్యులుగా ఉన్నారో వాళ్ళ వాయిస్ కూడా శాసనసభలోనూ లోక్సభలో వినిపించాలని వాళ్ళకు కూడా సపరేట్గా కాన్స్టిట్యూన్సీ పెట్టి అక్కడి నుంచి వాళ్ళని ఎన్నుకునే రకంగా, అందరూ కలిసి ఎన్నుకునే రకంగా కాన్స్టిట్యూషన్ లోక్సభకి అలాగే అసెంబ్లీలకు కూడా నియోజకవర్గాలు ఏర్పరిచి రండి, మీ వాయిస్ వినిపించండి, జనాలందరికీ మీ బాధలు వినిపించండి, మీకోసం పోరాడండి అని అంబేద్కర్ ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రంలోనూ అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు కూడా ఇచ్చాడు. ప్రత్యేకంగా కొంతమంది మనం తీసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టయితే దానికి ఏం సైడ్ మీద రావడానికి ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఇచ్చినట్టయితే మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్లో 29 అసెంబ్లీలో 29 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 29 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ క్యాండిడేట్ సపరేట్గా ఎస్సీలకే అక్కడ ఎస్సీలే నిలబెడతారు, అందరూ వాళ్ళు ఎన్నుకుంటారు. అలాగే ఎస్టీలు షెడ్యూల్ ట్రైబ్స్ 7 అసెంబ్లీలు ఉన్నాయి, 7 అసెంబ్లీలు. అలాగే పార్లమెంట్ సీట్ తీసుకుంటే 4 పార్లమెంట్ సీట్లు ఎస్సీలకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్కి చెందాను. ఎస్టీకి ఒక పార్లమెంట్ స్థానం ఉంది, ఒక పార్లమెంట్ స్థానం ఉంది. ఎందుకు ఇచ్చాడు ఇలా అంబేద్కర్? ఎందుకు అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా నీ వాయిస్ని ఎందుకు చేయి, నీ వాయిస్ వినిపించు అని. దీనికోసం ఏం చేశారంటే, ఎవరున్నా అసలు ఈ రంగా ఏ కులాల వాళ్ళు, ఏ జాతుల వాళ్ళు, ఏ తెగల వాళ్ళు
ఉన్నారు అని ఒక లిస్ట్ తీశాడు, లిస్ట్ ఇచ్చాడు. ఏ ఈ పలానా 1-2 కులాలు చాలామంది ఉన్నారు. అదే ఏ కులాలు వాళ్ళు, ఏ జాతుల వాళ్ళు, ఏ తెగల వాళ్ళు వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళకు తీసి వాళ్ళ కోసం చేసి వాళ్ళని ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్స్ అని షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్స్ అని కూడా చేశారు. అంటే షెడ్యూల్ అంటే లిస్ట్ అవుట్, షెడ్యూల్ చేశారు. షెడ్యూల్ అంటే లిస్ట్ చేయబడిన వాళ్ళు, అంటరాని వాళ్ళని కాదు షెడ్యూల్ అంటే అర్థం. ఎస్సీలు అంటే అంటరాని అనుకుంటారు, నో, అంటరాని వాళ్ళు కాదు, లిస్ట్ అవుట్ చేయబడిన ఎవరు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా లిస్ట్ అవుట్ చేయబడ్డ వాళ్ళు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా లిస్ట్ చేయబడ్డవారు. ఎవరిని లిస్ట్ చేశారు, ఎవరైతే రకరకాలుగా వాళ్ళు రకరకాల హిస్టారికల్గా వాళ్ళు అప్రెస్డ్ కమ్యూనిటీస్, వాళ్ళు సపరేట్గా అన్టచబుల్స్గా ఉన్న వాళ్ళని వాళ్ళు చేశారు షెడ్యూల్. అంచేత షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పి వాళ్ళు షెడ్యూల్డ్ టైప్స్ లిస్ట్ అవుట్ చేశారు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. ఆ కాన్స్టిట్యూషన్ దాంట్లో అంతేకాకుండా ఇంతకుముందు చెప్పానే అసెంబ్లీలో 29 సీట్లు, పార్లమెంట్కి మా ఆంధ్రప్రదేశ్లో 4 అని చెప్పాం కదా, వీటికి కూడా ఒక లిస్ట్ చేశాను. ఎలక్షన్ చేయడం కూడా పెట్టి చెప్పాడు. ఇది చేసి దానికి వాడికి ముఖ్యంగా చేసి దీన్ని కాన్స్టిట్యూషన్లో సీట్స్ విషయంలో, అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల విషయంలో వాళ్ళు ఏది ప్రకారం అంటే 334 ఆర్టికల్ ప్రకారంగా, ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 334వ ఆర్టికల్ ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఇన్నేసి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి సీట్లు ఉండాలి, అసెంబ్లీలోను పార్లమెంట్లో ఇన్ని ఉండాలి, ఎష్యూరెన్స్ ఇచ్చేశారు. అలాగే ఈ కాన్స్టిట్యూషన్లోనే దీని ప్రకారంగానే 332, 341 ఆర్టికల్ ప్రకారంగా, 341 ఆర్టికల్ ప్రకారంగా సీట్లేమో 334 ఆర్టికల్. తర్వాత ఏ క్యాస్ట్లు, ఏ ట్రైబ్స్, ఏ తెగలు అనేది 334 ద్వారా లిస్ట్ చేశారు. లిస్ట్ చేశారు. అదేది ఆర్టికల్ 341 ప్రకారం. ఎంత స్పష్టంగా చెప్పబడింది. ఎందుకు చేశారు వాళ్ళు చాలా అణగారి ఉండి వాళ్ళకి ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశాలు లేక చదువుకోవడానికి అవకాశం లేదు, ఉద్యోగం చేయడానికి అవకాశం, చివరి మంచినీళ్ళు తాగడానికి అవకాశం లేదు. మంచినీళ్ళు ఊళ్ళో ఒక నుయ్యి ఉండేది తవ్వేవాళ్ళు. ఆ నుయ్యిలో అగ్రకులసలు నీళ్ళు దొరుకుంటే తక్కువ కులాల్లో వచ్చి నీళ్ళు కూడా తోడుకొని వీల్లేదు. తాగడానికి ఒక్కటే ఒక మంచి బాగుంటే ఆ నూతిలోంచి నీళ్లు తోడుకొని చేయడానికి వీల్లేదు పరిస్థితి మన భారతదేశంకి. అప్పుడు ఈ కొళాయిల గిళ్ళాలు ఎక్కడున్నా మనకి చాలా రేరు. పంపులు అయితే కుట్టుకుడు పంపులు ఉండేవి. ఈ మున్సిపాలిటీ లేవు. తాగడానికి నీళ్లు కూడా నోచుకోని పరిస్థితుల్లో మనుషులుంటే అంబేద్కర్ ఏం చేశారంటే వీళ్ళందరికీ మన అవకాశం, అందరితో సమానం చేయాలి. మనం చెప్పాం కదా, జస్టిస్, లిబర్టీ అని చెప్పాం కదా, ఆయన చేయాలని చెప్పాడు. పైగా లిబర్టీ, నీ ఇష్టం, ఏ మతాన్ని ఉండు, ఏ మతం అయినా ఉంచుకో, ఈ మతంలోనే ఉండాలని లేదు. కానీ వాళ్ళు ఏంటంటే అప్పుడున్న కులాల వారిగా కులాలు తీసుకుంటే ఎక్కువ కులాలన్నీ కూడా హిందూ మతంలోనే ఉన్నాయి. హిందూ మతంలో ఎక్కువ ఉన్నాయి కులాలు. అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు 19 దీంట్లో చూసినప్పుడు కులాల వారిగా తీసినప్పుడు దాంట్లో హిందూ మతం నుంచి కులాలు తీసుకున్నారు. హిందూ మతం కులాలు తీసుకున్న తర్వాత తక్కిన దగ్గర నుంచి వరుసగా వచ్చారు. అది కూడా తెలుసుకొని మనం ఎప్పుడు ఏం చేశారు చూద్దాం. అంటారు కూడా మొట్టమొదట దీని షెడ్యూల్ కాస్ట్ అనేది 1950 ప్రకారంగా మొట్టమొదటి హిందువుల్ని చేశారు. అంటే ఈ చాలా అస్పృశ్యులుగా ఉన్నారే, కులాల పేరు మనం మాట్లాడద్దు,
అస్పృశ్యులు అనబడే వాళ్ళని 334 ఆర్టికల్ ప్రకారంగా మొట్టమొదటి 1950లో ఈ కాన్స్టిట్యూషన్లో పెట్టారు. కానీ తర్వాత ఈ ఎస్సీ కేటగిరీలోనే 1956 సిక్కులు కూడా చేర్చారు. సిక్కుల్లో కూడా కొంతమంది అంటరాని వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు. సిక్కుల్లో కూడా అంటరాని వాళ్ళు చాలా తక్కువగా ఏ అవకాశాలు లేకుండా వాళ్ళు కూడా ఒక రకంగా దూరంగానే ఉంచబడుతున్నారు. సిక్కు జాతిలో ఉన్నారు. అలాగే ఈ 1950లోనేమో హిందువుల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటరాని వాళ్ళు అస్పృశ్యులు ఇచ్చారు. 1956లో సిక్కులు చేర్చారు అదే లిస్టులో, ఎస్సీ లిస్టులో, షెడ్యూల్డ్ క్యాస్ట్ దాంట్లో. తర్వాత బుద్ధిస్టులో కూడా 1990లో బౌద్ధ మతం వాళ్ళు కూడా చేర్చారు. షెడ్యూల్డ్ వాళ్ళకి బౌద్ధ మతంలో కూడా ఉన్న వాళ్ళ కొంతమందికి ఏరగా అవకాశాలు లేని మనుషులు ఉన్నారట. బౌద్ధ మతంలో కులం లేదు, మతం లేదు అనుకున్నాం, కానీ అక్కడ కూడా అటువంటి మనుషులు ఉన్నారట. అంటే 1990లో వాళ్ళు కూడా షెడ్యూల్డ్ ఎస్సీ కేటగిరీలో పెట్టారు. ఈ రకంగా 3 సార్లు కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేసి వాళ్ళు చేర్చడం జరిగింది. అయితే ఇది ఈ రకంగా ముగ్గురు చేర్చారు. కానీ ఈ చేర్చిన దాంట్లో మరి ఎందుకు మరి ఎవరు అడగలేదో పోరాడలేదో తెలియదు, కానీ క్రైస్తవులు ముస్లింలు మాత్రం ఎస్సీ హోదా రాల. క్రైస్తవులు ముస్లింలు మాత్రం దాంట్లో ఈ ఎస్సీ హోదాలకు వెళ్ళాలి. అంటే క్రైస్తవుల్లోనూ ముస్లింల్లోనూ అంత అణగతొక్కబడిన అవకాశాలు లేని మనుషులు అప్పుడున్న మనుషులకి కనబడలేదు అన్నమాట. చాలా కొద్దిమంది ఉన్నారు, ఎక్కువ మంది మాత్రం హిందువుల్లోనూ సిక్కుల్లోనూ బుద్ధిజం ఉన్న వాళ్ళల్లో ఉంది. అంటే వాళ్ళ ముగ్గురిని మూడు సార్లు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి అలా పెట్టారు. ఎందుకు చేశారు? వాళ్ళ అభ్యున్నత కోసం, అభివృద్ధి కోసం. మనం ఎందుకు వాళ్ళ మాట్లాడే టాపిక్ కోసం ఎందుకు మాట్లాడాల్సిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎంతవరకు సమర్థనీయమని దాని గురించి మాట్లాడడం కోసమని మనం కొన్ని చెప్పుకుంటున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చింది నిన్న మొన్నటి దాకా అవకాశం, ఈ రోజు వరకు అవకాశం పొందుతున్న వాళ్ళు ఒకవేళ రేపు మతం మార్చుకుంటే, క్రిస్టియానిటీలోకి వెళ్ళినా ఇంకో దానికి వెళ్ళినా సరే, ఇంకో మతంలోకి వెళితే వాళ్ళకి అవకాశాలు పోతాయి అన్నారు. అసలు ఈ అవకాశాలు తీసుకోవచ్చు. ఇప్పుడు క్రిస్టియానిటీ మారుతున్నారు కొంతమంది. మారినంత మాత్రాన ఆ కులం పోతుందా? ఫలానా కులం వాడు అని అక్కడ అన్నాడు. తర్వాత అలాగే వాళ్ళకి ఆర్థిక అవకాశాలు మెరుగవుతున్నాయా? లేదు. ఏదో కొద్ది క్రిస్టియానిటీకి ఎందుకు మారుతున్నారు వాళ్ళు? ఈ అవకాశాలు కాన్స్టిట్యూషన్ ప్రకారం వచ్చింది కాస్త అవకాశాలు సరిపోట్ల వాళ్ళు బతుకు తిరిగి. అందుకని వాళ్ళ విద్య ఆరోగ్య విషయంలో క్రిస్టియన్స్ ఇచ్చే అవకాశాలు పొందుదామని వెళ్ళారు. ఏదో మతం మీద ప్రేమ, దేవుని ప్రేమ కాదు. ఆర్థిక అవకాశాలు, విద్యా అవకాశాల కోసము వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది? ఎవరైతే హిందువులు మతం మార్చుకున్నారో వాళ్ళకి అవకాశాలు పోతారు. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? మనకి మామూలుగా ఏం చెప్పింది? మొదటి చెప్పింది సోషల్ జస్టిస్. మరి మతం మారగానే జస్టిస్ ఏంటి అయిపోయింది? ఆ వ్యక్తులు ముఖ్యమా, మతం ముఖ్యమా? దానిలో క్రిస్టియన్స్ను ముస్లిమ్స్ రాలే కనుక వీళ్ళు క్రిస్టియన్ మతం పుచ్చుకున్నారు కనుక వీళ్ళకి అంతే, మతం మారింది కనుక మేము ఇవ్వను అంతే. మతం మారింది మాత్రాన వాళ్ళకి వాళ్ళు మనం కోరేది ఏంటి? వీళ్ళు కోరింది మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటి? అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన గౌరవం కావాలి. సమానమైన అవకాశాలు, సమానమైన గౌరవం కావాలి భారతీయులందరికీ. ఏదో ఒక మతం వాళ్ళకి కాదు, భారతీయులందరికీ సమానమైన గౌరవం, సమానమైన అవకాశాలు ఉన్నప్పుడు మతం మారినా వాళ్ళ స్టేటస్ ఇంకా బాగుపడలే కనుక రాజ్యాంగ పరంగా వాళ్ళకి వచ్చే అవకాశం వాళ్ళకి రావాల్సింది. మతం మారినంత మాత్రాన్ని వాళ్ళని మనం వదిలేస్తాం, వాళ్ళు బాధపడితే ఊరుకుంటామా? ఎందుకోసం పెట్టారు దీన్ని? ఎందుకోసం కాన్స్టిట్యూషన్లో పెట్టారు? వీళ్ళ కోసం. మతం బట్టి, మతం మీద, మతంలో ఆ మతంలో ఉన్న వాళ్ళని దయతో కాదు. భారతీయుల్లో ఎవరైతే డిప్రైవ్డ్ ఆఫ్ ప్రివిలేజెస్, అవకాశాలు లేకుండా అణగదొక్కబడి చాలా బాధగా ఉన్నారో, వాళ్ళ మతం మారినా వాళ్ళకి ఇంకే రకంగా లేవు, కేవలం ఆర్థికంగా విద్యాపరంగా వచ్చే అవకాశాల కోసం వెళ్ళారు కానీ కొరకు కాదు. దానికి ఇంకా
వాళ్ళకి ప్రభుత్వానికి సాయం ఎందుకు బరువు తగ్గినుకొని ఇంకా ప్రభుత్వం సంతోషించకపోయి మతం మార్పు లేదు, మీకు అవకాశం లేదన్నారంటే మర్చిపోతాం. అలాగే ఎన్నిసార్లు అలాగే మొట్టమొదటి అంబేద్కరు ఈ అసెంబ్లీ సీట్లు అన్నవి ప్రతి రాష్ట్రంలోనూ సీట్లు ఉన్నాయి కదా. మన ఆంధ్రప్రదేశ్లో 29 మందికి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 29 సీట్లు, షెడ్యూల్ ట్రైబల్కి 7 సీట్లు ఉన్నాయి కదా. ఈ సీట్లు ఇలాగే 1960 వరకు ఆయన చాలా 10 ఏళ్లలో వీళ్ళ వాయిస్ రేజ్ చేస్తే చాలా వరకు వీళ్ళు సరిపోతుంది అనుకున్నాడు అంబేద్కర్. కానీ వాళ్ళ వాయిస్ వీళ్ళ అవకాశాలు వీళ్ళ బతుకునే బాగుపడలా. అంచేత 1960 నుంచి 70 దాకా మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. 10 ఏళ్ళకే ముందు రిజర్వేషన్స్, అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్స్ మన స్వాతంత్రం వరకు 10 ఏళ్ళే, అంటే 1950 నుంచి 60కి ఇచ్చారు. అప్పుడు ఒకసారి మళ్ళీ అమెండ్ చేశారు, ఎక్స్టెండెడ్. మంది 1970 చేశారు, 1980 చేశారు, 1990 చేశారు, 2000 చేశారు, 2010 చేశారు, 2020 కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అలాగే రిజర్వ్ అవుతూనే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అంటే ఎందుకోసం చేస్తున్నారు? ఈ 334 అనే ఆర్టికల్ దేనికోసం అంటే ఈ అసెంబ్లీ సీటు కోసం. 341 దేనికోసం? షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ కోసం. పలానా కాస్ట్ వాళ్ళ పలానా కులాల వాళ్ళకి పలానా వాళ్ళకి అని చెప్పారు కదా. వాళ్ళు మతం మారిన మాతాన్ని నువ్వు చేసినట్లయితే మరి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇచ్చావు. యూ కెన్ చేంజ్ యువర్ రిలీజన్, ఎనీ రిలీజన్ మార్చుకోవచ్చు చెప్పారు కదా. మరి అక్కడ వైలేట్ చేయదా? సుప్రీంకోర్టు ప్రకారం అది వైలేషన్ కదా. అది నీవు ఏదైతే నువ్వు మతం మార్చుకోవడానికి అవకాశం ఉంది, సుప్రీంకోర్టు నీకు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు మార్చుకుంటే, నువ్వు మార్చుకున్నావు కనుక నీకు కులం లేదు, క్రిస్టియానిటీలో కులం లేదు కనుక నీకు అవకాశం ఇవ్వమంటే ఒక కనీసం మానవుడికి ఉండాల్సిన వాళ్ళు అంతవరకు ఏ రకమైన అవకాశాలు ఆర్థికంగా వెనకబడుతున్న పోతుందా? భారతీయులంతా చక్కగా అభివృద్ధి చెందాలని అనుకో చోట నువ్వు అలా కొంత అలాగే ఉంచేస్తావా? అది మనం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఇక్కడ ఏ దృక్పథంతో ఆలోచించి సుప్రీంకోర్టు మతం మారారు కనుక, మతంలో లేదు కనుక, మతాన్ని మన దీంట్లో షెడ్యూల్లో క్యాస్ట్లో పెట్టలే కనుక ఇవ్వమో అని కొట్టి చెప్పింది. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించి మతం మారినా సరే వాళ్ళు ఇంకా దానికి అది ఇంకా అదే వాళ్ళ కులం మారే మతం మారినా కులం అలా ఫలానా కులం వాళ్ళని అక్కడ కూడా అలాగే ఉంటున్నారు వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు. ఎక్కడ చెప్పమనండి. కులం జాడ్యం వెంటాడుతూనే ఉంది. ఎవరిది తప్పిది? మన ప్రభుత్వాలది తప్పు. సెక్యులర్గా ఉన్నట్లయితే అంటే ఆర్థిక అవకాశాలు ఇవ్వాలి రంగారు. అది లేకపోతే దీనివల్ల చాలా వరకు మనకి ఇది అవుతుంది. అంచేత మనకి అంబేద్కర్ ఏం చెప్పారు ముఖ్యంగా ఎందుకోసం రిజర్వేషన్ చెప్పారంటే చారిత్రకంగా ఎంతో అణిచివేతకు గురయ్యారు వీళ్ళందరూ, అణిచివేతకు గురయ్యారు పైకి తీసుకురావాలి అన్నాడు. మరి మతం మారిన మాత్రం చారిత్రకంగా అణిచివేతకు గురైన ఆ వ్యక్తుల్ని మనం బాగుపరచగలిగామా? ఈ రంగం కొట్టేస్తే సుప్రీంకోర్టు ప్రకారంగా వీళ్ళు మతం మారారు కనుక వాళ్ళకి ఏ రకమైన అవకాశం ఇవ్వమంటే ఇప్పుడు ఏంటి మళ్ళీ పరిస్థితి ఏంటి? పూర్వకాలం ఏ రకమైన దయనీయ పరిస్థితి వచ్చిందో మన తోటి భారతీయునికి మళ్ళీ అదే పరిస్థితి ఇచ్చినట్టు అవుతుంది. ఆ రంగానే సామాజిక సమానత అంటాం, సోషల్ జస్టిస్ అంటున్నాము, సామాజిక గౌరవం, సోషల్ రెస్పెక్ట్ అంటాం. ఏది ఏమవుతుంది? మళ్ళీ వెనక్కి వెళుతున్నాయి. అంచేత అయితే నీకు ఎప్పుడైతే ఇప్పుడు చేయాలి యాక్చువల్గా నేను అందుకని ఇలాంటి ఇప్పుడు ఏం చేయాలి మనం చెప్పేది ఏంటంటే కులం మీద కాదు, ఆర్థికంగా వెనకబాడుతున్న వాళ్ళందరికీ వాళ్ళందరినీ తీసుకోండి. వెళ్ళేది మీరు కులంపేట మతంపేట ఎప్పుడైతే మీరు ఆలోచించి మానవత్వంతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారో మీరు తప్పకుండా ఇప్పుడు ఏం చేస్తారు? మీరు అసలు కాన్స్టిట్యూషన్ మొత్తం అరక మార్చండి. ఎస్సీలు ఎస్టీలు తీసిపారండి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళు బ్రాహ్మిన్స్లో ఉండొచ్చు, వైశ్యాసులు ఉండొచ్చు, రెడ్డిలో ఉండొచ్చు, కంబలో ఉండొచ్చు, కింద వాడికి ఎవరంటే ఉండొచ్చు.
అందరికీ అవకాశాలు ఇవ్వండి. అంతేగాని కులాల పేట మతాల పేట ఆడుతూ వీళ్ళందరూ బతుకులతో ఆడుకుంటే ఎలా కుదరదు, అది కుదరదు. అంచేత ఇంకా రిజర్వేషన్స్ ఊరికి పెంచుకెళ్ళిపోతున్నారు. దాంట్లో ఓబీసీ రిజర్వేషన్స్, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీలు అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రిజర్వేషన్స్. ఇప్పుడేం చేస్తాం, బ్రాహ్మణ్స్ అన్నీ పోయే మమ్మల్ని అగ్రకులసులు అని బ్రాహ్మణులు అన్నారు. ఏదో పూర్వకాలం ఇప్పుడు కొత్త శతాబ్దాల కింద ఎవడో ఏదో చేశాడని చెప్పి మమ్మల్ని చంపుతున్నారు. మాకు తిన్నాకి తిండి లేకుండా మాకు పౌరోత్యం ఉందా, మాకు వేదం జీవనం ఉందా, మాకేం గుండె ఇచ్చిందా, మమ్మల్ని మరీ ఘోరంగా చూస్తున్నారు, మాకు అవకాశం కలిగిందా బ్రాహ్మణ్స్ అంటున్నారు. నిజే వాళ్ళ గురించి దైన్యంగా ఉంది. మాకు ఏ అవకాశం లేదు, మాకు ఆస్తులు లేవు, చదువులు లేవు, మాకు ఏ ఉద్యోగాలు లేవు, ఎక్కడ ఉన్నాయి, మాకు ఇలా ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. అందుకని కులాల వారీగా ఎప్పుడైతే చేస్తారో, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, నాకు లెక్క ప్రకారంగా ఈ మతం ఈ కులం వాళ్ళకి సీట్లు, ఈ కులం కనుక నేను తీసేస్తాను. అక్కడ హ్యుమానిటేరియన్ యాంగిల్ లేకుండా. అంచేత హ్యుమానిటీ యాంగిల్ రావాలంటే మనం చెప్పేది ఏంటంటే, అందరికీ ఆర్థికంగా వెనకబాటుతాను వల్ల అందరికీ ఏ కులం వాళ్ళు సేవ పెట్టండి, అప్పుడు భారతీయులందరూ సమానంగా ఉంటారు. కులం మనం కోరేది ఏంటి, సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ మనం కోరుతున్నాం. కులరహిత మతరహిత సమాజం కోరుతున్నాం. కులరహిత మతరహిత సమాజం కోరుతున్నప్పుడు ఇక్కడ సోషల్ జస్టిస్ కావాలి, అందరికీ కులం ఆర్థిక అవకాశం లేదంటారా. ఇప్పుడు మతం మారినా సరే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అని ఉంది కనుక ఆ ప్రకారంగా వాళ్ళు మారారు, పారంగా మారారు. కానీ వాళ్ళకున్న రైట్ని మీరు తీసేయడానికి అధికారం లేదు, చేయడం వీలు లేదు. ఎందుకని అందరు మనుషులు సమానం, అందరికీ సమాన అవకాశాలు రావాలి, అందరికి సమాన గౌరవం కావాలి, అందరూ పైకి ఎదగాలి, పైకి పెరగాలి, సమాన ఆర్థిక అవకాశాలు కావాలి, సామాజిక అవకాశాలు కావాలి, విద్యా అవకాశాలు కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి. అందుకని ఉంటే అందరికి వచ్చి దాన్ని చేస్తేనే మన కోరుకున్న సమాజం వస్తుంది. లేకపోయినట్లయితే సమాజంలో లేనిపోయినట్టు ఇంకా గొడవలేని వస్తాయి. అంచేత లేకపోతే ఇప్పటికైనా ఆ కాన్షియస్ ఎన్నోసార్లు మార్చుకున్నాం. ఆర్థికంగా వెనకబాటుతనాన్ని తీసుకుని అందరినీ పైకి తీసుకోండి, సమాజాన్ని నెలకొల్పండి. మన కాన్స్టిట్యూషన్లో ఎన్నో అమెండ్మెంట్స్ వచ్చాయి, ఇంకో అమెండ్మెంట్ చేసి ఆర్థికంగా వెనకబాటుతనాన్ని తీసుకోండి. అంతేగాని ఈ రకంగా వెనకబాటుతనాన్ని మళ్ళీ కొత్తగా సృష్టించొద్దు, ఉన్న వాళ్ళని పైకి వెళుతున్న వాళ్ళని కిందకు తొయ్యొద్దు. ప్రేమిలా మనం చాలా విషయాలు చెప్తున్నాం. సామాజిక చైతన్యం కావాలి, మనుషుల్లో ప్రతి ఒక్క వ్యక్తిలో సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం అనేది కావాలి. ఆ రకంగా సామాజిక చైతన్యాన్ని కలిగించడం కోసమే సమరం ఛానల్స్. అందుకోసమే మనం ఎథిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎథిస్టిక్ బులెటిన్ నడుపుతూ ఎథిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విషయాలన్నింటినీ మనం చర్చించుకున్నాం. ఇవాళ చాలా విషయాలు ఆ ఎథిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చర్చించాం. ఇది ఇలా చెప్తూనే కాకుండా జీవితం అంటే ఏదో హార్ట్గా ఏదో విషయాలు చెప్పుకోవడం అలాంటి కాకదు కదా. జీవితం అంటే తగ్గ సంతోషం, మనిషికి కాస్త ఒక రిలాక్సేషన్ కావాలి. ఎలా అయితే మెదడుకి బ్రెయిన్కి ఓ ఫుడ్ ఫర్ థాట్ కావాలో, స్టమక్ కూడా ఫుడ్ ఫర్ టేస్ట్ కావాలి. అంతే, ఈ ఫుడ్ ఫర్ థాట్, ఫుడ్ ఫర్ టేస్ట్. టేస్ట్ నాలుగు వరకే పరిమితం. నాలుగు దాగితే ఇంకా ఫుడ్ తెలియదు. కడుపు మంట, కారం తింటే కడుపు మంట వస్తుంది, అది ఒకటి ఇంకేం తెలియదు. కడుపులో తీపేం తెలియదు, కడుపులో కారమే తెలుస్తుంది. అంచేత చక్కటి రుచికరమైన ఆహారం. ఇప్పుడు కొత్త యువత ఎంతమంది వచ్చారు, చదువులు కూడా వంటలేం తెలియవు. ఆడపిల్లలు తెలియదు, మగపిల్లలు తెలియదు, వంటలేం తెలియదు. కానీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, కొత్తగా కాపురం పెడుతున్నారు. ఏంటి కానీ తినాలి అని ఉంటుంది. తినాలంటే ఏం తింటారు, ఎలా వంటలో తెలియట్లా. మరి మనం సమరం ఛానల్స్లో యువత కోసం కూడా ఛానల్స్ పెట్టాం. సమర భవిత ఛానల్ ఉంది. వాళ్ళకి సైన్స్ వరల్డ్ పెట్టుకున్నాం, సమరం సైన్స్ వరల్డ్, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఫుడ్ కోసం పెట్టి ఫుడ్ ఫర్ థాట్ ఎలా ఇస్తాం, అనేక ఛానల్స్ ఫుడ్ ఫర్ థాట్. అలాగే ఇప్పుడు మనం మరి
కడుపుకి మంచి ఆహ్లాదకరంగా ఉండే ఫుడ్ ఇవ్వాలని మన సమరం ఫుడ్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో ఎన్నో విషయాలు, దాంట్లో ప్రమిల రెసిపీలు పెడుతున్నాం, కొత్త ఇస్తున్నాం. చాలా దగ్గర మంచి ఆదరణ ఉంది, చాలా మంచి ఆదరణ ఉంది. మరి ప్రమిల కేవలం చక్కగా రుచికరమైన పదార్థాలే కాదు, హెల్దీ ఫుడ్. ఏ ఆహారం తీసుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారు అనేది కూడా మన ఫుడ్ దాంట్లో అది చాలా చక్కగా ఆరోగ్యకరమైన పదార్థాలు. ఏ తింటే మనకి బాడీ మంచి ఆరోగ్యత ఏర్పడుతుంది. అంత ట్రెండ్ కూడా అలాగే ఉంది కదా, హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ ఏంటంటే ఏం తినాలండి? ఆరోగ్యం అంటే ఏం తినాలి? టేస్టీ సరుకు టేస్ట్ సరే తప్పకుండా టేస్ట్గా తింటాం, కానీ ఆరోగ్యకరంగా ఉండాలంటే మనకి ఎటువంటి ఆహారం కావాలండి? దేంట్లో మంచి ఆహారం ఉంటుంది? టేస్టీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీ ఫుడ్ మాకు కావాలి అంటున్నారు. ఆ హెల్దీ ఫుడ్ ఇవ్వడంలో సమరం ఫుడ్ ఛానల్ ఇది నెంబర్ 1 అని మాత్రం చెబుతాను నేను. అంచేత ఆ హెల్దీ ఫుడ్ కోసం, టేస్టీ ఫుడ్ కోసం ఈ సమరం ఫుడ్ ఛానల్ చూడాలనుకుంటున్నాను. ముఖ్యంగా యువత వాళ్ళందరికీ చాలామందికి ఈ రోజుల్లో కావాలి, తినాలని కోరుకుంది, వండాలని కోరుకుంది, రకరకాల కొత్త వంటలు చేయాలి, రుచికరంగా చేయాలని ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక మార్గదర్శకంగా ఉండడం కోసం చక్కని కొంచెం కొత్త రెసిపీలతో మనం ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్నాం. అవి మనం చూస్తూ మరి ప్రమేల మరి అంత రుచికరం ఫుడ్కి కాస్త నోరుడించేసి, కాస్త నోట్లో కాస్త లాలాజలం కాస్త పుట్టించి మనం సెలవుచ్చుకున్నాం. నెక్స్ట్ ఛానల్ వచ్చాకెల్లా వీళ్ళందరూ కూడా కొత్త మన ఫుడ్ ఛానల్ చూసి కొత్త తిని చక్కగా మంచి పసందుగా పెట్టి మంచి హుషారైన ముఖంతో కనబడడానికి కోరుకుంటూ సెలవుచ్చుకుందాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.